హలో! నమస్తే. నేను మీ ప్రశాంతి పంచరెడ్డి. మేము గౌహటి రైల్వే స్టేషన్‌కి మాకు 2:30కి ట్రైన్ అయితే మేము 1:30కి లేచి ఇంక రెడీ అయ్యి ఇంక వచ్చేసామనమాట. సో, ఫైనల్లీ ట్రైనొచ్చేసింది. ట్రైనొచ్చేసినాక ఇంకా మేము మా సామాను మేము సర్దేసుకొని ట్రైన్‌లోకొచ్చేసాము. వచ్చేసాక ట్రైన్‌లో ఇది గౌహటి టు ఢిల్లీ అనమాట రాజధాని. దీంట్లో ఫుడ్ ఫ్రీ ఇస్తారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇస్తారనమాట. సో, ఇక్కడ మేము లంచ్ చేస్తున్నాము. మా వారు, మా నాని. అసలు మార్నింగ్ లేచి రెడీ అయ్యి, అయ్యో! చాలా ఇబ్బందయింది మాకు. అండ్ డిఫెన్సోళ్ళకి అదంతా అలవాటే అనుకోండి. సో, ఇంకా లంచ్ చేసేసాక ఇంకా అలా మా వారు ఫోను చూసుకుంటుంటే నేనేమో వీడియో షూట్ చేసుకున్నాను. అండ్ వీళ్ళంతా కూడా డిఫెన్స్ వాళ్ళే మాకక్కడ పరిచయమయ్యారు. ఇంకా మేమైతే ఐ థింక్ ఢిల్లీ వచ్చి మేము 8 ఇయర్స్ అయిపోయింది. ఫైనల్లీ ఆనంద్ విహార్ వచ్చేసామనమాట. వచ్చేసాక ఇంకా టైం ఉంది కదా! మనం ఏదో ఒక హోటల్‌లో స్టే చేద్దాం పదండి అని మా వారంటే ఓకే అనేసి మేము బయటకొచ్చాం. బయటికి రాగానే అక్కడ ఉంటున్న రిటైర్ హ షా ఐ మీన్ రూమ్స్ అడగడానికి వెళ్ళాము. వెళ్తే ఇంకా అక్కడ అన్నీ ఫుల్ అయిపోయాయని చెప్పారు. సరే ఇంకా బయటికెళ్ళి ఏదో హోటల్‌లో స్టే చేద్దాం పదండి అని చెప్తే ఇక్కడికొచ్చాక ఆ భయ్యా చెప్పారు మాకు తెలిసిన ఒక హోటల్ ఉంది తీసుకెళ్తాను. ఇక్కడి నుంచి 1½ కిలోమీటర్ ఉంటుంది అన్నారు. సో, ఫైనల్లీ మేము హోటల్‌లోకొచ్చేసాం. మా సామానంతా పైకి తీసుకెళ్తున్నారనమాట. అండ్ బావుంది. సో, ఇదే ఆ రూమ్ మాకు చాలా బాగుంది. అండ్ మా వారు ఏమంటారు ఆయనకన్నీ సదుపాయంగా చక్కగా మంచిగా ఉండాలన్నమాట. ఫైనల్లీ మేము ఇంకొచ్చేసి అక్కడే ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యాక కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యాక ఇంకా మళ్ళీ మాకు 6:00 వందే భారత్ అనమాట. సో, వందే భారత్ ట్రైన్ వచ్చేసి మాకు సెకండ్ టైం. ఇంకా మేము రైల్వే స్టేషన్‌కి అక్కడి నుంచి దగ్గరే కాబట్టి తొందరగానే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాకే ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కి మాకు ఒక 3 అవర్స్, 4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంకా ఎందుకు వందే భారత్ బావుంటుంది. చూద్దాం ఎప్పుడు వెళ్ళలేదు. మా నాన్నయ్య అయితే అయ్యో స్వామి వాడిదెప్పుడు విండో సీటే అంటాడు. యాక్చువల్లీ నా సీట్ అది. కానీ వాడే కూర్చుంటాడనమాట. చూసారా వాడి చూపు చూసారా సార్? చాలా డేంజర్ అండి వీడు. అలా చూస్తున్నాడనమాట. సో మా నాని ఐ థింక్ మాది ఇది లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళాము. విజయవాడ టు తిరుపతి. అక్కడ మాకు వందే భారత్‌లోనే జర్నీ చేశాం. అండ్ ఇది మా సెకండ్ టైమ్ వందే భారత్ జర్నీ. చాలా అంటే చాలా బావుంది. ఇందులో కూడా ఫుడ్ మేము అన్నీ ఇక్కడే తీసుకున్నాం. మా నాని ఫోటోస్‌కి, వీడియోస్ కంటే ఇలానే చేస్తాడనమాట. సో, చాలా బావుంది. అండ్ నేను లైవ్ కూడా పెట్టాను. అండ్ ఏంటంటే మా వారు అలా కొంచెం షికారు చేస్తా వస్తా ఉంటారనమాట ట్రైన్‌లో. సో, ఫైనల్లీ మేము వందే భారత్‌కొచ్చేసాము. అండ్ నాకు చాలా నచ్చింది. వందే భారత్‌లో ఫ్రీగా చక్కగా మంచిగా ఫ్లైట్‌లో కూర్చున్నట్టు అనిపిచ్చింది. సో, ఇంకా చాయ్ అంతా వాళ్ళు ఈవినింగ్ స్నాక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇందులో కూడాని. సో, చాయ్ తాగేసాము. మా నాన్న ఏమో నాకు నిద్రొస్తుంది మమ్మ టైం అవుతుంది కదా! అంటున్నారు. మా వారేమో ఇంకా ఆయన సీరియస్‌గా ఆయన మొబైల్ న్యూస్ చూసుకుంటున్నారు. ఫైనలీ మేము డెహ్రాడూన్ వచ్చేసాము. నైట్ నాకు తెలిసి 9:30, 10 అయిపోయింది. 10:30 ఇలా అయిపోయిందనమాట. సో, ఎవరి బ్యాగ్ పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. నేనేమో వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను. సో, ఫైనలీ డెహ్రాడూన్ అయితే వచ్చేసాము. ఇది కూడా మా క్వార్టర్‌కి దగ్గరలోనే. ఇంకా మా వారు ఇక్కడి నుంచి దగ్గరే ఏదో ఆటో తీసుకొని వెళ్ళిపోదాం ప్రసు అని చెప్పారు. ఓకేనండి పదండి అనేసి ఇంకా నేను కూడా మా వారు వెనక వెళ్తున్నా. అండ్ డెహ్రాడూన్ చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది తెలీదు. అండ్ వచ్చాక ఫర్దర్‌గా మన వీడియోస్‌లో నేను ఎలా ఉంది ఏంటనేది నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉంటాననమాట. మన వీడియోస్‌ని మీరెవ్వరు స్కిప్ చేయకుండా చూస్తా ఉండండి. ఫైనల్లీ మేము దగ్గరలోకి వచ్చేసాం. నైట్ 10:30, 11 అయిపోయింది. అయ్యో! ఇంకా ఏమంటారు బళ్ళు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. నిజంగా చెప్తున్నా ఇట్లాంటివన్నీ చూసి 3 ఇయర్స్ అయిపోయిందండి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమి ఉండదు. మొత్తం గ్రీనరీనే. సో, ఇక్కడ కూడా ఉంటుంది. బట్ సిటీ కాబట్టి కొంచెం ఇటువంటి బిల్డింగ్స్ అన్నీ చూసి చాలా రోజులయిపోయింది. ఫైనల్లీ మేము క్వార్టర్స్ దగ్గరికొచ్చేసామనమాట. ఇంకా మా వారొచ్చేసి ఇదే క్వార్టర్స్ ప్రసు ఇక్కడి నుంచి ఇలా నడుచుకొని వాకింగ్‌కెళ్ళొచ్చు అది ఇది అని ఏవేవో చెప్తున్నారు. అవన్నీ మా క్వార్టర్సే. డిఫెన్స్ వాళ్ళ క్వార్టర్స్, ఆఫీస్ ఇవన్నీని. సో, స్పేస్ ఎక్కువుంటుంది. వాకింగ్ చేసుకోవచ్చు. బావుంటదనమాట. అండ్ పిల్లలు ఆడుకోవటానికి గానీ, సైక్లింగ్ చేసుకోవటానికి గ్రౌండ్‌లుంటాయి. బావుంటాయి. ఫైనల్లీ మేమైతే ఇంట్లోకొచ్చేసాము. సో, నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా